17వ అధ్యాయము 26వ వచనం నుండి మైక్లో చదవండి. లూకా సువార్త 17:26 నుండి మైక్లో చదవండి. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు, జనులు తినటం తాగటం, కొనుచు అమ్ముచు, కొనటం అమ్మటం, వారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి ఉన్నారు. అయితే లోతు సొదోము విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండుట తన సామాగ్రి. 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, దాన్ని పోగొట్టుకొనివాడు దాన్ని సజీవముగా కాపాడుకోను. దయచేసి గమనించండి. నోవాహు కుటుంబం కృప పొందిన కుటుంబం. నోవాహు లోతు ఇద్దరూ కృప పొందిన వారే. కానీ ఒకరి స్థితిగతులు వేరుగా ఉండే, మరొకరి స్థితిగతులు వేరుగా ఉన్నాయి. ఇక్కడ మనం ఒకరు కృప పొందిన వారు, వారి యొక్క స్థితి ఎంతో గొప్పగా ఉన్నది. అదే కృపను పొందినటువంటి కుటుంబం అధోగతి పాలైపోయింది. ఇక్కడ 32వ వచనం మనం చూసాం కదండి. మనుష్య కుమారుని దినములు అంటే మనుష్య కుమారుడు పుట్టిన నాటి నుండి లెక్క పెట్టుకోవలసిన దినాలు. మనుష్య కుమారుని దినాలు అంటే అక్కడి నుండి కౌంట్ వస్తుంది. మనుష్య కుమారుని దినాల్లో మనుషులు ఏం చేశారు, నోవాహు దినముల్లో మనుషులు ఏం చేశారు, మరలా మనుష్య కుమారుడు వచ్చే దినంలో మనుషుల యొక్క ప్రవర్తన తీరు ఏ విధంగా ఉంటుందో ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంటే నోవాహు భక్తితో కూడిన భక్తి చేశాడు. అలాగే ఆయన ఏం చేశాడు? భయముతో కూడిన భక్తి చేశాడు, ఆత్మ సంబంధమైన భక్తి చేశాడు. ఇక్కడ లోతును గురించి మనం చూసినట్టయితే బలవంతపు భక్తి చేశాడు, శరీర సంబంధమైన వ్యక్తిగా మిగిలిపోయాడు. శరీర సంబంధమైనటువంటి ఆలోచన కలిగిన వ్యక్తిగా చరిత్రలోనికి ఎక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోతు భార్యను జ్ఞాపం చేసుకుంటే ఉపయోగం ఏముంది? నీతిమంతులను జ్ఞాపం చేసుకుంటే ఆశీర్వాదం కదా. లోతు భార్య ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుంది. మనం ఎన్నిసార్లు వెనక్కి తిరిగి చూసాం? వెనక్కి తిరిగి చూసడం అంటే ఈ వెనక్కి తిరిగి గోడ చూడటం అని అర్థం కాదు. ఎన్నిసార్లు వెనకబడ్డాం, ఎన్నిసార్లు అడుగులు వేస్తున్నాం. విశ్వాసంలో వెనకబడిపోయాం, ప్రార్థనలో వెనకబడిపోయాం, దేవుని రాజ్య విస్తరణ విషయంలో నిలబడే విషయంలో వెనకబడిపోయాం. ఆ ఉప్పు స్తంభం అయిపోయింది. కానీ మనం దేవుని పనిలో మనం వెనకబడిపోయి మనము స్టక్ అయిపోయాం. ఇక్కడ ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలో మొట్టమొదటిగా మొదటి కొరింథీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకంటే కొంతమంది జ్ఞాపకం చేసుకుంటే నవ్వు వస్తుంది, కొంతమంది జ్ఞాపకం చేసుకుంటే దుఃఖం కలిగిద్ది, కొంతమంది జ్ఞాపకం చేసుకుంటే మనకేమని బాధ కలిగిద్ది. మైకిలో చదవండి. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. యుగాంతమంది ఎవరున్నారు? యుగాంతమంది ఎవరున్నారు అనుకుంటున్నారు? ఏమండి, ఎవరెవరున్నారు అనుకుంటున్నారు? అయినా కాదా? ఈ డౌటా? యుగాంతం మనకు బుద్ధి రావడానికి. బుద్ధి ఎందుకు చెప్పండి? బుద్ధి ఎందుకు? బుద్ధి ఎందుకు అమ్మాయి? బుద్ధిమంతులు అవడానికి.
బుద్ధి నేర్చుకోవడానికి, బుద్ధిమంతులు అవ్వడానికి, బాగుపడడానికి. అంతేకాకుండా బుద్ధి నేర్చుకున్న వారు వృద్ధిలోనికి రావడానికి, వాళ్ళు ఆశీర్వదించబడడానికి. అంతే యుగాంతముందున్న మనకు బుద్ధి రావడానికి ఈ సంగతులు దేవుడు వ్రాయించాడు. రోమాపత్రిక 15:14. రోమాపత్రిక ఎందుకు మనము జ్ఞాపకము చేసుకోవాలి? నా సహోదరులారా, జ్ఞాన సంపూర్ణులను ఒకనికి ఒకడు బుద్ధి చెప్పు సమర్థునై ఉన్నారని. ఆపండి ఇక్కడ, మీరందరూ చెప్పండి. ఒకనికొకడు, అందరూ చెప్పలేదుగా, ఒకనికొకడు బుద్ధి చెప్పేవారుగా ఉండి. ఇప్పుడు నాకు మీరు బుద్ధి చెప్పొచ్చు. అమ్మో సేవకులకి మనమా బుద్ధి చెప్పేది, పాస్టర్లకు మనము, అమ్మో అయ్యగారికి మనమా బుద్ధి చెప్పేది. అంత సీన్ లేదమ్మా అయ్యగారులకి. పైకి బిల్డప్పే. మాకు కూడా మీరు బుద్ధి చెప్పొచ్చు. దైవ సంబంధంగా, శరీర కోపంతో కాదు, అసూయతో కాదు, ద్వేషముతో కాదు, మంచి కొరకు బుద్ధి చెప్పొచ్చు. దేవుడు మహిమ కొరకు బుద్ధి చెప్పొచ్చు. మీకు కూడా నేను అంతే, మీకు బుద్ధి చెప్పొచ్చు. బాధపడకూడదు. నన్ను ప్రేమించిన వాడు నాకు బుద్ధి చెప్తాడు. నేను వృద్ధిలోనికి వస్తాను కదా. నేను చెడిపోవాలనుకున్నవాడు నాకు బుద్ధి చెప్పడు. నేను నాశనం అయిపోవాలి కదా. ఎందుకు యుగాంతమందు మనకు దేవుడు ఇక్కడ వ్రాయించాడంటే బుద్ధి కలగడానికి, బుద్ధి నేర్చుకోవడానికి, వృద్ధిలోనికి రావడానికి. అందుకు ఎవరిని జ్ఞాపం చేసుకోవాలి మనం? మీ దగ్గర ఒక జబ్బు ఉంది, మాట్లాడని జబ్బు. ఇంట్లో ఆరోగ్యంగా ఉంటారు, మాట్లాడతారు బాగా. ఇప్పుడు మాట్లాడానమ్మా, ఎందుకు? బుద్ధి వృద్ధిలోకి రావడానికి. ఎందుకు బుద్ధి? బుద్ధిమంతులు అవడానికి. వేల రూపాయలు, లక్షల రూపాయలు ఫీజులు కడతారు, అక్కడేం నేర్చుకోవట్లే వీళ్ళు. అక్కడ వాళ్ళేమో నేర్పుతారు? చెప్పిన పాఠం 45 నిమిషాలు చెప్పి వెళ్ళిపోతారు. మీరేమన్నా బుద్ధి, జ్ఞానాలు, గౌరవాలు ఏమైనా నేర్చుకుంటున్నారండి? సంఘంలోనే మీరు నేర్చుకుంటున్నారు. అక్కడ కట్టేంత ఫీజు ఇక్కడ ఎందుకు కడతారు? మీరు కట్టరు. ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. మన పౌలు గారు అదే చెప్తున్నారన్నమాట. ఎందుకంటే బుద్ధి కలుగుటకై ఒకనికొకడు సమర్థులై ఉన్నారు. నా మట్టుకు నేను మిమ్మల్ని, నాకెందుకులే, మనకెందుకులే అనుకుంటే ఇక వీళ్ళు నీతిమంతులు కాదు, విశ్వాసులు కూడా కాదు. నాకెందుకంటే నువ్వు అసలు ఇక్కడ ఎందుకు అనుకోకూడదు. బుద్ధి చెప్పాలి. అది మన వృద్ధిలోనికి వస్తాం, నేర్చుకుంటాం. ఏ విషయాల్లో మనం జ్ఞాపం చేసుకోవాలి అంటే, ఇక్కడ మనం చూసిన దేవుని స్నేహితుని కుటుంబంలో ఉంది, కానీ దేవుడు స్నేహాన్ని నేర్చుకోలేదు. లోతు భార్య. ప్రార్థనాపరుల కుటుంబంలో ఉంది కానీ ప్రార్థన నేర్చుకోలేదు. విశ్వాసులకు తండ్రి అనేటువంటి కుటుంబంలో ఉంది కానీ విశ్వాసము అబ్బలేదు. కానీ అకస్మాత్తుగా సంభవించినటువంటి విషయాలు. 26వ వచనం చదువుతారా? 17వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనం చదవండి. లేదా? నోవాహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుడు దినములో కూడా జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళి దినము వరకు జనులు ఏం చేస్తున్నారు? తినుచు. మనకెందుకులే, ఆయన ఏదో వాడ కట్టుకుంటున్నాడు, వాళ్ళొక రమ్మంటున్నాడు, రక్షణ వాడంట, వర్షం 40 రోజులు పడిద్దంట, ఇది మనకెందుకు, మనం తిందాం, ఏమన్నా తాగాలా, మిగిలిన ఏమన్నా తాగేద్దాం, ఎవరికైనా పెళ్లి చేయాలా, ఇచ్చుకుందామా, పట్టుకోండి, ఈలోపు రానే వచ్చింది. అకస్మాత్తుగా వచ్చింది, జలప్రళయం వచ్చేసింది. క్రమశిక్షణ కలిగిన ఇంటిలో ఉన్నా కానీ క్రమశిక్షణ నేర్చుకోలేదు. ప్రార్థనాపరుడు ఇంట్లో ఉన్న ప్రార్థన రాలేదు, ప్రార్థన నేర్చుకోలేదు. ఇది పరిస్థితి.
ఆమెకు వచ్చిన అపాయం అకస్మాత్తుగా ఎలా వచ్చిందో చూస్తే లూకాసు వార్త 12వ అధ్యాయము 40వ వచనం. అకస్మాత్తుగా లూకాసు వార్త 12వ అధ్యాయము 40వ వచనం. గడియలో అనుకొనని గడి అంటే చెప్పండి. అనుకొనని గడి అంటే, గనుక అనుకొనని గడి అంటే మీరు చెప్పండి. శనివారం కాంప్లెక్స్ ఓపెనింగ్ చెయ్యాలి, అది మాట్లాడుకుంది రాత్రి. అనుకొనని గడియలో పిలుపు వచ్చింది. అలాగే అనుకొనని గడియలో మనకు కూడా పిలుపు రావచ్చు కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. సమాధానం పడతారా, సమాధానం పడరా? కీడు చేయటం మానతారా, మానరా? లేకపోతే మీరు మేలు చేయటం ప్రారంభించలేరు. అంతే కదా. కీడు చేయటం మాంతే కదా మేలు చేసేది. మీరు సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి కదా. ఎందుకంటే ఎప్పుడు ప్రభు పిలుస్తాడు మనకి తెలియదు కాబట్టి. అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని మీరు చెప్పెను. సిద్ధముగా ఉండాలి. అకస్మాత్తుగా వస్తుంది. అందుకే లోకాసు వార్తలో కూడా చెప్పాడు, ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందంగా ఉన్నందున, బడలికగా, మత్తుగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకు ఊరొచ్చింది. రాకుండా ఎవరి విషయం? మీ విషయం మీరు జాగ్రత్త, నా విషయం నేను జాగ్రత్తగా ఉంటాను. మీరు పక్కన వాళ్ళ విషయం జాగ్రత్త పడుతున్నారు, నా విషయం నేను జాగ్రత్త పడాలి. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా ఏం చేయాలి? జాగ్రత్త, జాగ్రత్త. అనుకొనని గడియలో ఆయన వస్తాడు. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అపఖ్యాతులు అంటే ఏంటి? వాడుక భాషలో అపఖ్యాతులు. నేను వాడుక భాషలో నేను ఇక్కడ చదవాలనుకుంటున్నాను. 32వ వచనం. రవి ఉన్నాడా? కే రవి ఇక్కడ అన్న. 32వ వచనంలో లోతు భార్య సంగతి జ్ఞాపకం ఉంచుకోండి అన్నాడు కదా. తన ప్రాణాన్ని రక్షించుకోవాలనేవాడు దాన్ని లోతు భార్య గురించి ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఆదికాండం 19వ అధ్యాయము 17వ వచనంలో ఏముందంటే వినండి. వారు అతను బయటికి తీసుకుని పోయిన తర్వాత వారిలో ఒకరు అన్నారు, నీ ప్రాణం దక్కించుకోవడానికి పారిపో, వెనక్కి చూడకు అన్నారు. ఆ లోయలో ఎక్కడ ఆగమాకు అన్నారు. నీవు నశించకుండా ఆ కొండకు పారిపో అంటే ఏమేం చేసింది? ఇక్కడ దేవుడు తీర్పులు రావడం మొదలైన యహలోక విషయాల గురించి యహలోక సంబంధమైన విషయాల కోసం తాపత్రయపడటం ఎంత అవివేకమో మనకు పాఠం నేర్పుతుంది. అయితే తాను వెనుకున్న వాటిని విడిచి వెళ్తున్న విషయాలపైనే లోతు భార్య మనసు లగ్నమైపోయి ఉందంట. తన ధనం ఎక్కడుందో అక్కడ జాగ్రత్త పడాలి. మత్తయి సువార్త 6:19 అంటాడు, భూమి మీద మీకోసం సంపద కూడపెట్టుకోకండి, ఇక్కడ చిమ్మిటలు తుప్పులు తినివేస్తాయి, దొంగలు కన్న వేసి దోచుకుంటాయి. పరలోకంలో మీకోసం ధనం కూడబెట్టుకోండి, అక్కడ చిమ్మిట కానీ తుప్పు కానీ పట్టదు. కొంతమందికి చాలామంది పాస్టర్లు ఉంటారండి. ఒకళ్ళకి సత్యం గారు కాకపోతే నారాయణ ఉంటాడు, నారాయణ కాకపోతే లోకేష్ ఉంటాడు, లోకేష్ పోకపోతే మహేష్ ఉంటాడు. కొంతమందికి భూస్థాపన చేయడానికి ఒక పాస్టరు, స్వస్థతల కోసం ప్రార్థన చేయడానికి ఒక పాస్టరు, ఇల్లు కట్టేటప్పుడు వాస్తులు చెప్పడానికి ఒక పాస్టరు. వీరందరూ దరిద్ర దామోదర సంఘాలు అన్నమాట. ఇవన్నీ వాక్యానుసారంగా చేయని సేవకుడు దరిద్ర దామోదర సంఘాలు. ఇవన్నీ సూటిగా చెప్పలేనుడు సేవకుడు కాదు. యేసుక్రీస్తు మొహమాటం లేకుండా సూటిగా బోధించాడు కాబట్టి ప్రపంచం సిలువేసింది. మన పూర్ణ గారికి కూడా పాపం, ఎందుకంటే ఆయన మంచి మనస్తత్వాన్ని బట్టి సౌత్ ఆఫ్రికాలో పాస్టర్లు ఉన్నారు, విజయవాడలో సింగనగర్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఇక్కడ రామరపాడులో ఇంకొక తుమ్మల సత్యం గారు ఉన్నాడు, అక్కడ హైదరాబాద్లో ఒక 2 పాస్టర్లు ఉన్నారు, బెంగళూరులో ఒక ఆయన పాస్టర్ ఉన్నాడు. మొత్తానికి అందరూ వచ్చారు.
మిగతా అన్నీ మన పర్యవేక్షణ జరిగినాయి, కానీ తీరా పెట్టి తెచ్చేపాటికి బోల్తా పడిపోయారు. దగ్గరుండి పెట్టి తీసుకొచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తిని పెట్టేపాటికి ఆయన పట్టట్ల. ఏం చేయాలి? టెన్షన్. కాళ్ళు పట్టట్ల, కాళ్ళు పడుతుంటే తల పట్టట్ల. అసలు జాలేసేసింది నాకు. కోట్లకు అధిపతి, 2 ఉద్యోగాలు చేస్తున్నాడు, కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు, ఎంతోమందికి సహాయం చేశాడు. ఒకళ్ళు అంటారు, ఏమండి అరగంట ఆగితే నేను ఇంకో బాక్స్ తెప్పిస్తానని అంటాడు. ఇంకో పక్కన ఇంకో పాస్ట్ అంటాడు, ఇంకో దాంట్లో పెట్టకూడదు, అసలు పెట్టింది తీయకూడదు అంటాడు. నేను ఏమైందంట, ఆ బాక్స్ ఏం చేస్తారంటే పారేస్తాం అన్న. సరే అంటాడు. ఏం సిద్ధాంతాలయ్యా మీకు? ఏమైద్ది పారేస్తే? పొయ్యిలో పెడతామండి అవసరమైతే. అంత సెంటిమెంట్ ఏంటి? సమాధి పెట్టండి, అంత భయం ఏంటి? కింద సమాధి పెట్టి దగ్గర మీరు భోంచేస్తున్నారు కదా ప్రతిసారి, అక్కడ ఉందా మీకు సమాధి పెట్టని మీకు తెలుసా? అమ్మో నువ్వు భోంచేమంటారా? అది పెట్టే, అది గన్ను మెటలు పెట్టి అమెరికా నుండి వచ్చింది. అది బాధేసింది. మొత్తానికి ఆ కాళ్ళ దగ్గరది ఊడదీయేసి సెట్ చేసి లడ్డు పెట్టాం. పూర్ణ గారికి తెలుసండి, నేను కోటేశ్వరునయా మంచి పెట్టి చేయించండి. శనివారం ఫంక్షన్కి ఓపెనింగ్కి కోటు కొనుక్కున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. షర్ట్లు కొనుక్కున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు, వేసుకున్నాడా? మంచి సాక్ష్యం మిగిలి వెళ్ళిపోయాడు. ఎలా చేసాం, ఎంత ఖర్చు పెట్టావు, అవన్నీ ఆయన చూడు. ఇక్కడ చూడండి, మనం అకస్మాత్తుగా వచ్చే చూసాం. అంటే మూట కట్టుకున్న అప్పఖ్యాతులు ఏంటంటే, ఒక మంచి తల్లిగా ఉండలేదు, ఒక మంచి భార్యగా ఉండలేదు, ఒక మంచి విశ్వాసిగా, ఒక మంచి మాదిరిగా ఉండలేకపోయిన పరిస్థితి ఆమెది. ఇది మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి భార్యగా, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి విశ్వాసిగా, ఒక మంచి సేవకుడిగా ఉండటం ఎంత భాగ్యం. నిజంగా ఆయన ఆఖరిలో ఏంటో ఎక్కువసేపు మాట్లాడాడు నాతో. బ్రదర్ అలాగే బ్రదర్, అలాగే బ్రదర్, చెప్పిందే చెబుతున్నాడు, అలాగే బ్రదర్, అలాగే బ్రదర్ అని. వాళ్ళ భార్య వచ్చి ఏడిసి మార్చుల్లో ఉన్నాడు, పాస్టర్ గారు ఎందుకు మీ మీద బాధ్యత పెట్టారో ఆఖరిదన నాకు తెలియదు, కానీ ఈ కార్యక్రమం మొత్తం మీరే నడిపించాలి అని చెప్పారు. ఆయన గురించి నేను ఆయన ముందు చెప్పలేని, ఆయన అంత సామాన్యంగా మనకి రూపాయలు రిలీజ్ చేయాలంటే అది మామూలు విషయం కాదు. విజయవాడలో వాళ్ళ అమ్మ పేరు మీద బైబిళ్ళు పంచాం, చీరల పంచాం, అన్నదానాలు, చాలా కార్యక్రమాలు చేశాం. సత్యం గారు బైబిల్ ఎంత ఉంటుంది విజయవాడలో రేటు కనుక్కోండి అంటే చెప్పా. చిలకలూరుపేటలో ఆయనకు తెలుసుంటే అక్కడ కనుక్కున్నాడు, అక్కడికి ఇక్కడ 30 రూపాయలు తేడా చెప్పాడు. సత్యం గారు నమ్మి నేను మీకే పంపిస్తున్నారని, మా అమ్మ పేరు అంతకుముందు చిలకలూరుపేటలో పంచాము, ఇప్పుడు విజయవాడలో పంచుదామని పంపించాడు. చీరలు పంచాలండి. ఏం చీరలు కొంటారండి? అదేనండి, మంగళగిరి కాటన్ చీరలు కొంటామండి. ఆ రేట్ ఎంతో మీకు చెప్తామండి. చెప్పాం, బిల్లులు పంపించాం. ఆయన నమ్మాడు, 30,000 వేసాడు. అంటే ఈ వ్యక్తి కరెక్టో కాదో తెలుసుకోవాలంటే మరో వ్యక్తిని అడగాలి, ఆ వ్యక్తి కరెక్టో కాదో తెలుసుకోవాలంటే మరో వ్యక్తిని అడగాలి, సాక్ష్యం కాపాడుకోవాలి. అర్థమవుతుంది కదండి. అందుకే రూపాయి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. దేవుడు ఒప్పుకోడు. ప్రతి పైసా, ప్రతి రూపాయి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వస్తువు మీకు. అందుకే నేనేదో గ్లాసులు కొనలేక, లోటాలు కొనలేక, బకెట్ కొనలేక కాదు. ఎందుకు చెప్పేదంటే, మీరు కీడుకు గురి కాకూడదని దేవుడు మందిరంలో వస్తువులు తీసుకొచ్చి పెట్టేయడం కాదు. అవసరం మీ ఇంట్లో వాడిని కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి, ఇక్కడ వాడబడతాయి. మనుషులు వాడబడాలి, వస్తువులు వాడబడాలి. పూర్ణ గారు ఒట్టి చేతులు తెలిపాడు. 2 రోజులు నిద్ర పట్టలేదు. ఆయన మాటలు, ఆయన చెప్పే అనుభవాలు జ్ఞాపకం వస్తున్నాయి. ఇంకిక్కడ మనం చూస్తే
ఎలా జ్ఞాపకం చేసుకోవాలంటే లోతు భార్య అని అంటే, అమ్మా లోతుగా జ్ఞాపకం చేసుకోవాలి, ధ్యానిస్తూ జ్ఞాపకం చేసుకోవాలి లోతు భార్య అని. భయభక్తులు కలిగి జ్ఞాపకం చేసుకోవాలి, లోతుగా ఆలోచిస్తూ జ్ఞాపకం చేసుకోవాలి. అంటే కరోనాని ఎలా జ్ఞాపకం చేసుకోవాలి అలాగూ. అది మనల్ని అతలాకుతము చేసింది కదా, ఎవరిని రానివ్వలేదు కదా ఇంటికి, మనం ఎవరింటికి మనం వెళ్ళలేదు కదా, పాల ప్యాకెట్లు కడిగాం కదా, డబ్బులు కడిగాం కదా, కరోనా రాలేదా? వచ్చింది. ఎంత భయపడ్డాం. చనిపోయినా వెళ్ళలేదు, చనిపోయినా వెళ్ళలేదు. నేను అన్ని చోట్లకి వెళ్ళాను, నన్ను పిలిచిన అన్ని చోట భూస్థాపన కూడా చేశాను, బరిల గ్రౌండ్కి కూడా వెళ్ళాను. ఎవడు వెళ్తాడు చేయకపోతే? ఆ ఒక్కడు నువ్వు కాకపోతే ఏమైపోతుంది? ఆ ఒక్కడు నేను కాకపోతే ఏమైపోతారు? ఆ శవం రోడ్డు మీద ఉండాల్సిందే కదా. కరోనా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు? భయం కలిగి ఉండటానికి. నిజమే కదా, బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా తర్వాత మనం సజీవు లెక్కలో ఉన్నామంటే, బ్రతుకున్నామంటే, అయ్యో ఎందుకు? ఒక ఆలోచనతో కదా, ఒక ప్రణాళికతో కదా దేవుడు మనల్ని బతికించాడు. ఏం చేసాం ఆయన కొరకు? ఏమంటే మన జ్ఞాపకంతో బట్టి మరొకటి జ్ఞాపకం చేసినట్టు విపత్తు వస్తుంది, మళ్ళీ ఇంకోటి కొత్తది వస్తుంది. ఇప్పుడు అయ్యా క్షమించు నాయన, ఇయే తట్టుకోలేకపోతున్నాం అయ్యా, దీన్ని తట్టుకునే ఓపికే మాకు లేదయ్యా, భరించలేకపోతున్నావు అయ్యా అంటే కనికరిస్తాడు. కానీ మాట అనకపోతే ఒకటి విడుదల చేయొచ్చు. అందుకే మనం జ్ఞాపకం, ఏ సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలో మనం చూసినట్లయితే 26వ వచనం, రాకడ దినాల్లో జ్ఞాపకం చేసుకోండి, అంత్య దినములో అపాయకరమైన కాలాలు వచ్చును, దొంగ బోధకులు బయలుదేరారు, ఎవరిని మీరు ఇంట్లోకి ఎంటర్ చేయనివద్దు. మన సంఘం వాళ్ళు ఎలా జర్సన్ అబ్రాం గారి దగ్గరికి వెళ్ళారు ప్రార్థన చేయించుకోవడానికి. ఏమా వెళ్ళారు. ఈ రాజమండ్రి థామస్ దగ్గరికి వెళ్ళారు. డాడీ 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 అని పాట పాడతారు. విన్నారా మీరు? విన్నారేం లేదా? అన్నీ నేనే అంటారా ఏంటి? ఏం పిచ్చోడరా బాబు, ఇదేంట్రా డాడీ డాడీ, అదే డ్యాన్స్. మళ్ళీ ఎంత గుడ్డితనం అంటే, పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని మోకరించి ఏడవక గదిలో పడి ఎక్కడికో వెళ్ళాల్సిన కర్మ మనకేంటండి? వాళ్ళకే దేవుడా, మనకు దేవుడు కాదా? నీ విశ్వాస పరిమాణము చెప్పునే కదా నీకు స్వస్థత కలుగుతుంది. ఏడవండి అమ్మా, బైబిల్ పట్టుకొని ఆ వాక్కులు పట్టుకుని ఏడవండి. ఆమె చెప్పింది, అక్కడికి వెళ్ళాను బుద్ధి వచ్చింది, ఇక్కడికి వెళ్ళాను బుద్ధి వచ్చింది, ఇప్పుడు మరొక చోటకి వెళ్తున్నానంటే వదిలిపెట్టేసాం. ఇక అక్కడికి నువ్వు అక్కడికే వెళ్ళు, అక్కడే బాగుపడు, రేపు సమాధి ఎవరు చేస్తారు మరి నాకు తెలియదు. మరి నువ్వు బాగుపడితే చెప్పి మేము మాలో ఉన్న కొంతమందిని పంపిస్తా అక్కడికి అని చెప్పాను. వాక్యం నమ్మాలి, వాక్యం మనల్ని బ్రతికించేది. నామము కంటే వాక్యం గొప్పది, నామము కంటే వాక్యం గొప్పది. ఇది గుర్తుపెట్టుకోండి. విశ్వాసం ఉంటే స్వస్థత కలుగుతుంది, కానీ నీకు నమ్మకం లేకుండా స్వస్థత ఎలా కలుగుతుందో ఆలోచించండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఏ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది మనం చూస్తున్నాం. ఆఖరిగా ముగింపులో ఒకే ఒక రిఫరెన్స్ మనం చూడబోతున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారం సులువులుగా చిక్కులు పెట్టు పాపం విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు, అప్పుల భారం, రోగాల భారం, వ్యాపార భారం, రకరకాల భారాలు చేత తలనొప్పి, భారాల చేత చికాకులు, ఈ భారాల చేత అనేకమైన టాబ్లెట్లు వాడుతున్నాం మనం. సులువుగా చిక్కులు పెట్టు పాపం విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త. అందరూ చెప్పండి మీ నోటితో, విశ్వాసమునకు కర్త. ఆయనే కర్త, కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ పరిగెత్తండి. పందెములో ఈ మాట కూడా అందరూ చెప్పాలి, ఓపికతో పరిగెత్తాలి.
3 to 7 పరిగెత్తండి. మార్నింగ్ ప్రేయర్కి పరిగెత్తండి. 1వ తారీఖుకి పరిగెత్తండి. ప్రార్థన అంటే పరిగెత్తండి. సిగ్గు తెచ్చుకోవాలండి రాజకీయ నాయకులను చూసి. మనం ఎండల్లో పడి తిరుగుతున్నారు. వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు? పదవి కోసం, కుర్చీ కోసం. మనం దేనికోసం రావాలి? మనకు లోపలికి వస్తే ఏసీ. కోట్లు ఉన్న వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. కోట్లు లేనివాడు ఏసీలో కూర్చొని ప్రార్థన చేయడానికి నొప్పే. మనకి దేశ భవిష్యత్తు మన మీద ఆధారపడి ఉంది, నమ్మాలి మీరు. దేశం దీవించబడాలంటే క్రైస్తవుల వలన అనే విషయంలో చెప్పడానికి ఎటువంటి అనుమానము లేదు, అతిశయోక్తి లేదు. మనమే ప్రార్థన చేయాలి. దేవుడు మనకిచ్చాడు, ప్రేయర్ పాయింట్స్ ఇచ్చాడు. ఎన్నో నడకలో యాత్రలో చేసి దండం పెట్టి ఈ కాళ్ళు పట్టుకొని ఎన్నో తిప్పలు పడుతున్నారు. రేపొద్దున ఆళ్ళు కాళ్ళు మనం పట్టుకోవాలి గెలిచాక. కొంతమంది మనలో నిలబడాలి, పోరాడాలి, మాట్లాడాలి. నిజంగా పూర్ణ గారిని పాతిపెట్టే ఒక పొలాల్లో ఒక గొయ్యి తీసి, ఏమంటే నాకు 10 ఎకరాలు ఉన్నా 6x3 సైజు ఇచ్చేది సమాధుల దొడ్లో. నా ఎకరంలో పడుకుంటా అంటే కుదరదు. 6x3 సైజు గుర్తుపెట్టుకోండి. పెట్టి 5,000 గుర్తుపెట్టుకోండి. మహా గట్టిగా భోజనాలు పెడితే ఒక 50,000, 1,00,000 గుర్తుపెట్టుకోండి. అంతే మన బతుకు. కానీ మనం ఇక్కడ చేశామే, దేవుడి కొరకు ప్రజల కొరకు చేశామే, అది మిగిలి ఉంటుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదిగో పరిగెత్తండి, అందరికంటే ముందు మీరు పరిగెత్తండి. పరిగెత్తలేకపోతే నడవండి, నడవలేకపోతుంటే పాకండి, కానీ గమ్యానికి మీరు ఇచ్చారండి. నిజంగా ఆ నక్సలైట్లను చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఉదయం లేచి వాళ్ళు జపాలు చేస్తున్నారు. ఉదయం లేచి రాజకీయ నాయకులు ఎందుకోసం వాళ్ళు తిరుగుతున్నారు మనకు అనవసరం, కానీ మనం ఎంత కష్టపడుతున్నాం ఇది చాలా ముఖ్యం. గుప్పిళ్ళు ఇప్పి పోషిస్తున్నారు నారాయణరావు గారు. గుప్పిళ్ళు పూస్తే పస్తుంటాడు నారాయణ, తర్వాత నారాయణ అంటారు. గుప్పిళ్ళు ఇప్పి పోషిస్తున్న దేవుడు. గుప్పిళ్ళు మూస్తే ఆకాశం మూస్తే వర్షం పడదండి. అర్థం చేసుకోవాలండి. ఇక్కడ చూద్దాం, భ్రష్టత్వం అంటే బాగు చేయలేని పరిస్థితి అన్నమాట. దేవుడు భ్రష్టత్వానికి అప్పగిస్తే ఆ స్థితి ఎవడు కూడా మార్చలేడు. అన్నిట్లో మనం అభివృద్ధి చెందుతున్నాం, కృప పొందుతున్నాం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తేనే ఉప్పు స్తంభం అయిపోయింది. నేటి పరిస్థితి మనం ఎన్నోసార్లు వెనక్కి చూస్తున్నాం. అవిశ్వాసులు మాట్లాడుతున్నాం. ఎన్నోసార్లు వెనక్కి చూస్తున్నాం, వెనక్కి జారిపోతున్నాం, వెనక అడుగు వేస్తున్నాం. వెనుకున్న మరచి ముందున్న వరకు వేగిరపడే సంఘముగా మనం ఉండాలి. ప్రభు మనలను మన కుటుంబాలను స్థిరపరచునుగాక. మనము మన సంఘము ఈ ప్రార్థనా ఉద్యమంలో, విశ్వాస పరుగు పందెములో ముందుకు సాగిపోయే అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించునుగాక. లెక్కించినావు దేవా నా దినములు, గుర్తించినావు దేవా నా త్రోవలు, ఊహింపజాలనయ్యా నీ తలంపులు, కీర్తింపజాలవు నాదు మంటి పెదవులు, కీర్తింపజాలవు నాదు మంటి పెదవులు, లెక్కించినావు దేవా నా దినములు. నీ కృపల గుప్పిలి నాకై విప్పియుంటివా, నా హృదయ వాంఛలనెల్లా తీర్చుచుంటివా. అందరూ నీ కృపల గుప్పిలి నాకై విప్పియుంటివా, నా హృదయ వాంఛలనెల్లా తీర్చుచుంటివా. పురుగు వంటి వాడను, వాడు చిన్న పువ్వును, పురుగు వంటి వాడను, వాడు చిన్న పువ్వును,
కొరకు కాను తగిన వాడను. ప్రేమ నీవు చూపుట కొరకు లెక్కించినావు దేవా దినములు. దయచేసి